ఫోకస్ టీవీకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలో ఒక పల్లెటూరులో ఉన్నాము. అయితే మన పెద్దన్న గారు ఉన్నారు. తెలుసుకొని రైతుల గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పెద్దాయన, ఇక్కడ రైతుల పరిస్థితి ఎలా ఉంది? ఈ సంవత్సరం పంటల పరిస్థితి ఏంది? ఇప్పటికేం బాగున్నాయండి పంటలు. కానీ ఇంకా మాకు ఏంటంటే ఆయన చంద్రబాబు, లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ కూటమి తరపున మాకు బాగా న్యాయం జరుగుతుంది. కానీ కొంచెం భూముల్లో తేడా ఉంది. అంటే ఎట్లా న్యాయం జరుగుతుంది మీకు లోకేష్ బాబు, చంద్రబాబు నాయుడు వల్ల? ఎట్లా అంటే ప్రతి పని సచివాలయంలో కానీ వాళ్ళు కొంచెం మంది దాంట్లో కొత్తగా వచ్చి వాళ్ళకి అర్థం కాలేదు. కానీ సచివాలయం ప్రతి ఒక్కరిని కూర్చోబెట్టి చేస్తామయ్యా చేస్తామంటున్నారు. అది ఒకటి చెయ్యాల. పోతే మాకు అన్నీ చక్కగా జరుగుతుండవు, ఏమీ ఇబ్బంది లేదు. ఉగ్ర నరసింహ కూడా ఒక రెడ్డి నేను విమర్శ చేయకూడదు. ఇప్పుడు సచివాలయంలో రైతులకి సచివాలయంలో కూర్చోబెట్టి పనులు జరిగిన రైతులకు న్యాయం జరిగినట్ట? న్యాయం ఆడ జరుగుద్దని మేము అనుకుంటున్నాం. వాళ్ళు కూడా చేస్తామని ఆపేచ్చగా వాళ్ళు చెయ్యాలని తప్పన. అయితే మేము ఇప్పుడు చాలా మంది రైతుల్ని విచారించాము. విచారిస్తే వాళ్ళు ఏమంటున్నారంటే వైసీపీ ప్రభుత్వంలో రైతులకి పంట పోతే ఇన్సూరెన్స్ వచ్చింది, రేట్లు ఉన్నాయి, బాగా ఉన్నాయి. ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక వర్షాలు ఎక్కువ అవటమో తక్కువ అవటమో ఇబ్బంది పడుతున్నాం అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం? ఇబ్బంది అప్పుడు మాకు ఏమీ రాలే. కాకుంటే నవరత్నాలని ఏదో కొంచెం 200కి 150 వేసి అందరికి 300కి ఇచ్చినని చెప్పుకోవటం తప్ప. అప్పుడు గతంలో మీకు ప్రతి ఒక్కరికి వైసీపీ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ కానీ రైతు భరోసా కానీ వచ్చినాయి. మీకు ఎందుకని రాలేదు? ఇక్కడ రైతు భరోసా కొన్ని ఒక్కొక్క టైంలో వేసిండు, వేయలేదని లేదు. రైతు భరోసా కూడా వేసాడు. కానీ అది ఎంతవరకు వేస్తుండ్రో మాకు అర్థం కాలేదు. కొంతమంది ఏమంటున్నారంటే రైతు భరోసా అందరిగా వెళ్ళలేదని టార్గెట్ అయింది. కానీ కొంతమందికేమో వచ్చిన వాళ్ళకి మటుకు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు మిర్చి కావచ్చు, కంది పంట కావచ్చు, పత్తి కావచ్చు, గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు రేట్లు ఉన్నాయని ఇప్పుడు ఎక్కువ మంది చెప్పారు. ఇప్పుడు రేట్లు మిర్చి గతంలో కంటే ఇప్పుడు సగానికి వచ్చింది. ప్లస్ ఈ 2 సంవత్సరాల వ్యవధిలో ప్రభుత్వం వచ్చిన సంవత్సరంన్నర లోపు ప్రతి పంటకి వాన వేస్తే వాన ఎక్కువ అవుతుంది, లేదా వాన పండకుండా పోతుంది అని కొంతమంది చంద్రబాబు నాయుడు వచ్చినాక ఇలా జరుగుతుంది, కూటమి వచ్చాక అన్నారు. దాని మీద మీ అభిప్రాయం? అది ఒట్టి శుద్ధ దండగండి. ఆయనేం దేవుడు కాదు, కాకుంటే మంచిగా చేస్తున్నాడు. అంత నాదని ఆయనకేమయ్యా, ఆయన ఇంట్లో కూర్చున్న జరుగుద్ది. మరి మా దేశము ఆంధ్ర మనకు ఇంటికాడి పైసేయిగా ఉండాలని తపన పడి లోకేష్, పవన్ కళ్యాణ్ ముగ్గురు కూటమి మోడీ పట్టుకొని మోడీ సంపదతోటి బాగా చేస్తున్నారు. వాళ్ళు ఏమి ఇబ్బంది లేదు. తెలియని వాళ్ళు ఎన్నెన్నో అనుకుంటారు. వాళ్ళు ఇచ్చిండ్రు, వీళ్ళు ఇస్తున్నారు. కానీ ఇచ్చే దాంట్లో మటుకు ఏమి వెనుకట్టంలే. ఎలా 3000 చెయ్యాలనంటే 5వ సంవత్సరం చేసిన ఇప్పుడు పరిపాలన చెబుతా. ఇప్పుడు చంద్రబాబు 4000 ఇస్తానని 7000 ఇచ్చిండు 2 నెలలు కలిపి. ఆయన కరెక్ట్గా చేస్తాను. నెల ఖచ్చితంగా పింఛన్ ఇస్తున్నాడు. ఓకే అన్నావు కదా, పింఛన్ ఇస్తున్నా, బాగానే ఉంది. ఇప్పుడు మీరు కూటమి ప్రభుత్వాన్ని, పవన్ కళ్యాణ్ కొన్ని రోజుల పాటు ఆయన ఉంచుతారా, లేకపోతే ఏమైనా ఆలోచన ఉందే? లేదు, ఆయన ఉండాల్సిందే. పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ఆయన వీళ్ళ పక్కన ఉండాలి. ఆయన కూడా పక్కకు వేయకూడదు. కానీ కలిసి ఉంటేనే మనం ఆంధ్ర బాగా అవుద్ది. మేము కొంతమంది జనాలని అడుగుతుంటే ఏమంటున్నారంటే ఇప్పటికైతే ఐ లవ్ యూ అంటున్నాం, కొన్ని రోజులు ఐ హేట్ యూ అవ్వచ్చు అంటున్నారు. లేదు, తెలియని వాళ్ళు ఏదో అనుకుంటున్నారు. ఏదో మాకు పవన్ కళ్యాణ్కి తక్కువ పదవి వచ్చింది, మంత్రి పదవి, ఆయనే ముఖ్యమంత్రి కావాలని వాళ్ళు ఉన్నా కూడా అది జరగని పని. చంద్రబాబు ముందు ఉండాలో, పవన్ కళ్యాణ్కి ఇంకా డబుల్ పేరు వస్తుంది. కానీ వాళ్ళు ఎమ్మెల్యేలు అంతా కూడా మన గురించి బాగా సేవ చేయాలి. కానీ సంపాదించుకున్నారు. ఎవడుని తిని అది సంపాదించుకున్నది మన ఎంట రాదు. కానీ ఖచ్చితంగా చేయాలి పనులు. కొంతమంది జనసేన వాళ్ళు కార్యకర్తలు వీళ్ళందరూ ఏమంటున్నారంటే అసలు మేము ఓట్లేసి గెలిపిస్తే వాళ్ళంతా అటాచమతంగా తిరుగుతున్నారు, రేపు మమ్మల్ని ఇవాళ ఓట్లు అవసరం తీరినాక మమ్మల్ని వదిలేసినారు టీడీపీలు అని అంటున్నారు. రేపు మీకు సపోర్ట్ చేయకపోతే మళ్ళీ టీడీపీకి వెళ్ళటం లేదు.
లేదు లేదు చంద్రబాబు ఇప్పుడు మేము వార్తల్లో కూడా చూస్తున్నాము. కానీ లోకేష్ను కానీ కొడుకు పోతే ఆయన పవన్ కళ్యాణ్ని కానీ వదల్లా. ఖచ్చితంగా ఆయన ఏది చెప్పినా వీళ్ళు అనుకూలంగా బాగా చేస్తుంటారు. చెయ్యబట్టే మంది అన్నీ ఏ కంపెనీలు వచ్చినా బాగా అభివృద్ధిగా వస్తుంటాయి మన దేశం. ఇదివరకు ఆడొచ్చినాయి ఉన్నాయి పోయినాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి సినిమా ఫీల్డ్ అయితే అనుభవం ఉంది, రాజకీయ అనుభవం లేదు కదా. మీరు ఆయన మీద అంత ఓప్స్ ఎలా పెట్టుకున్నారు? ఏంటంటే లేకపోయినా ఆయన ఏ ఇజ్జలో కానీ ఆ సినిమా ఫీల్డ్లో కూడా ఆయన చేసిన పిక్చర్లు బాగానే ఉంటున్నాయి. కానీ అతని రాజకీయంలో కూడా పర్వాలండి. ఇప్పుడిప్పుడు అంటే ఎవడైనా మనం ఒక పదవి వచ్చినాక వెంటనే అది అమలు చేయాలంటే అది ఏం చేయాలనేది అర్థం కాదు. కానీ నిదానం మీద బాగా డెవలప్ అవుతాడు. ప్రజలు అనేది ఏంటంటే ఇప్పుడు నేను ఒక మాట అడుగుతా, మీరు పెద్దన్న గారు, మీకు ఇప్పుడు టీడీపీతో పవన్ కళ్యాణ్ అవసరం కాబట్టి ప్రేమ చూపిస్తున్నారా? నిజంగా పవన్ కళ్యాణ్ మీద మీకు ప్రేమ ఉందా? ప్రేమ ఉంది నిజంగా. మరి టీడీపీలో ఎందుకున్నారు? జనసేన వెళ్ళొచ్చుగా నిజంగా ప్రేమ ఉంటే. మీరు ఎవరు? మేము రెండు కలిసి ఉన్నాయి కాబట్టి మేము మామూలుగా అనుకుంటున్నాం. ఇప్పుడు అవసరం కాబట్టి ఐ లవ్ యూ అంటున్నారు, అంతే కదా? అవసరం లేకపోతే గతంలో 2014 నుంచి 19 దాకా 14 నుంచి 19 దాకా ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ తిట్టారు. టీడీపీ వాళ్ళు తిట్టారు కదా? టీడీపీ వాళ్ళు ఎవరు తిట్టలేదా? నువ్వు తిట్లా, నువ్వుగా తిట్టింది మాకు బాయిగానే ఉన్నాము. మాకేమో ఇబ్బంది లేదు. పవన్ కళ్యాణ్ వల్ల మాకు ఇబ్బంది లేదు. వాళ్ళ ఎమ్మెల్యే కూడా ఆయన టీడీపీ వాళ్ళని వదిలేది లేదు, టీడీపీ వాళ్ళు వాళ్ళని వదిలేదులా. అట్టుంటేనే ఈ పరిపాలన చక్కగా ఉంటుంది. ఇద్దరు కలిసి మెలిసి ఉంటేనే. జనసేనాన్ని బాగా లవ్ చేస్తున్నావు. ఖచ్చితంగా ఇద్దరు కలిసి ఉంటేనే ఇది డెవలప్ బాగా ఉంటుంది. విడివిడిగా మాకు 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 ఇంత ఉంది, ఖచ్చితంగా మాకు ఇన్ని సీట్లు వచ్చినాయి, మాది మాకే ఉండాలని వాళ్ళు అనుకున్నట్టయితే పతలం అయిపోద్ది. టీడీపీ పతలం అవుద్ది, జనసేన పతలం అవుద్ది. రెండు కలిసి ఉంటేనే చక్కగా మన దేశం అవుద్ది అని అంతా ఉండేదేంది. ఇద్దరు కలిసి మెలిసి ఉంటేనే మాకు బాగుంటుందని మా ఉద్దేశం. కలిసి ఉంటేనే కలదు సుఖం, అంతే. అయితే నేనేమంటానంటే ఇప్పుడు 2014 నుంచి 19 దాకా వచ్చారు కదా, బుర్రా మధుసూదన్ యాదవ్ అని ఒక పారాసూట్ వేసుకొని వచ్చాడు. కనిగిరి ప్రజల్ని అతను అవసరం కోసం కులాన్ని అన్నిటిని వాడుకొని జనాలు అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం? బొరాసా ఇప్పుడు ముందు చెప్పాడే రమణారెడ్డి, అతను చెప్పిందే కరెక్టు. అతనికి కొంచెం ఉండే కొన్ని తత్తమ్మ ఈ వర్గాలను అందరినీ ఒకరేమో తొక్కి పెట్టినట్టుగా, తొక్కేం పెట్టలేదు కానీ వీళ్ళని చూసి చూడనట్టుగా అటు చేసిండని అందరూ టార్గెట్. ఇప్పుడు మీరు టీడీపీ పైన చెప్పు, వైసీపీ వాళ్ళే ఇక్కడ ఏమంటున్నారంటే మా పరిస్థితి ఇంత దారుణంగా, అయ్యో రామా మాకు బుర్రా మధుసూదన్ యాదవ్ వద్దు మహాప్రభు అంటున్నారు. మళ్ళీ వస్తానంటున్నాడు. అయ్యో రామా మాకు వద్దు బుర్రా మధుసూదన్ అని అంటున్నారు. మీరే కావాలి అన్నట్టు మాట్లాడుతున్నారు. మధుసూదన్ యాదవ్ వచ్చినా కూడా అది చాలా ఇబ్బంది వాళ్ళకి. వైఎస్ఆర్ వాళ్ళు కూడా మాతో కలిసి ఉండమని మేము పోరాడుతున్నాం. మీతో ఉంటే ఇంకా బాగుంటుంది. మనం వాళ్ళ వెనకట ఫీలింగ్ పెట్టుకోవద్దు. అందరం కలిసి మెలిసి ఉందాము. మనకు ఒక ఊరికి అభివృద్ధి కావాలంటే అందరం కలిసి మెలిసి ఉంటేనే మనకు ఆ పనులు అవుతాయి. కనిగిరి నియోజకవర్గంలో ముఖ్య నాయకులనే మేము అడిగితే ఏమన్నారంటే ముక్కు కాశిరెడ్డి చేశాడు, పగడాల రామయ్య చేశాడు, ఇరిగినేని తిరుపతి నాయుడు చేశాడు, ఒకరు నరసింహారెడ్డి చేశాడు, వీళ్ళందరూ చేశారు ఎమ్మెల్యేలుగా. ఇసిమెంట్ దౌర్భాగ్య ఎమ్మెల్యేలని ఈ నియోజకవర్గం ఏర్పడ్డాక మేము చూడలేదు అని వైసీపీ ముఖ్య నాయకులు అంటున్నారు. దాని మీద మీ లేదు వాళ్ళు పనులు కేంద్రంలో పోట్లాడి తేలేకపోయిండ్రు. అప్పటోళ్ళు అంతా మంచి స్వార్థం ఏం లేదు, కులాలు విమర్శించలే వాళ్ళు. నేను అనేది ఏంటంటే ఆ ఎమ్మెల్యేలందరూ బ్రహ్మాండంగా చేశారు, ఏ పార్టీ అయినా. కానీ ఈ మొదటి ఫస్ట్ సారి చూడటం అంటున్నారు. అది కరెక్టే. అది వాడు చెప్పినట్టు రమణారెడ్డి అతని సరే వాళ్ళ గెలిచారు కదా వైఎస్ఆర్ వాళ్ళు, బాగా అందరూ కలిసి కొంతమంది గెలిపించాం. బాగా చేస్తాడు మధుసూదన్, బాగా చేస్తాడని. కానీ అతని ఉండే కొంది తగ్గించండు. ఎంతసేపు స్వార్థమే కానీ ఎక్కడ ఏమి మాగ్గా ఏం పనులు చేయలేదు. జగన్ ఉన్నప్పుడు
మిర్చి రేటు ఎంత దాకా ఉంది? 20,000 పైన ఉంది. ఇప్పుడు ఎంత ఉంది? ఇచ్చంటే అప్పుడు తోటలు మామూలేనండి, అది సాధ్యమే. అప్పుడు ఇప్పుడు ఎంత ఉంది రేటు? ఇప్పుడు రేటు అది నాకేం తెలియదు, కానీ ఇప్పుడు రేటు మార్కొట్టు నేను పెద్దగా బట్టి కాలు ఇరిగి నేను బాగా ఇంటంటే, కానీ అప్పుడు తక్కువ కాబట్టి రేటు ఉంది. ఇప్పుడు మిర్చి ఉంది, కానీ ఇప్పుడు అప్పుడు కంటే ఇప్పుడే అనుకూలంగా ఉంది. రైతులకి పంట పోతే వైసీపీ ప్రభుత్వంలో నీకు అకౌంట్లో డబ్బులు పడ్డాయి కదా. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక 2 వానల దెబ్బకు అతలాకుతలం అయ్యారు, రైతులు అయ్యారు. అయితే మీకు ఇన్సూరెన్స్ గా ఏమొచ్చింది చెప్పండి? మాకు ఇన్సూరెన్స్ ఏం లేదు. ఆయన ఉన్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ప్రేమ వచ్చింది. ప్రేమ కాదు, ఆయన ఉన్నప్పుడు కూడా వర్షాలు వచ్చి బాగా పంటకు వచ్చేలకు వర్షం 10 రోజులు ముసురు పెట్టి పంటకు వచ్చింది కళ్ళ పోతున్నదంతా రాలిపోయి ఒక చెట్లు శ్మశానంగా మారిపోయి. నువ్వేమి ఇచ్చినావు? అప్పుడు ఏమి ఇవ్వలే. చూస్తున్నారు కదా, ఈ కూటమి ప్రభుత్వం ఇప్పటికీ బతుకుతుందంటే ఇసుమంటి వీరాభిమానుల వల్ల బతుకుతుంది. రైతుగా ఉండి కూడా ఆయన మనస్సాక్షి చంపుకోలేక కూటమి ప్రభుత్వం ఎంత ప్రేమగా మాట్లాడుతుందో చూస్తున్నారు కదా. ఫోకస్ టీవీ. ధన్యవాదాలు.